హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. పార్లమెంటును తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్ వివాదం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులిచ్చింది. రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం నోటీసివ్వగా, లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించడం జరిగింది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణమే చర్య చేపట్టాలని కూడా చర్చ చేపట్టాలని కూడా వారు కోరడం జరిగింది. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అసలు డిఎస్సిలో 16,000 టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయి అని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఏపీలో సుమారు 16,000 టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించింది అని వైసీపీ అంటుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తోంది వైసీపీ పార్టీ నాయకులు. మరొక వైపు స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వివాదం దారుణాలు. స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైసీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకొని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొనడం జరిగింది. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని పేర్కొన్నారు. ఇంకొక వైపు మెరిట్ జాబితాపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. గతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాను విడుదల చేయలేదని వైసీపీ పేర్కొంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సిబిఐ విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఏపీలో మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై రాజకీయ దుమారం ఇప్పటికీ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లిద్దరూ పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదు. పైగా అర్హులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అని వైసీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలోనే ఇదివరకే పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సంగతి మనందరికీ తెలిసిందే. సో, ఏదైతే వైసీపీ చెప్తున్న 16,000 టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో దారుణాలు, మెరిట్ జాబితాపై ప్రశ్నలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరి ఈ అంశంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? నిజంగానే డిఎస్సి పరీక్షలో అక్రమాలు జరిగాయని కేంద్రం భావిస్తుందా? సిబిఐ ఎంక్వైరీ వేస్తుందా? అభ్యర్థులకి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు ఇప్పటికీ శేష ప్రశ్నలాగే మిగిలిపోయాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే వైసీపీ ఆరోపించినట్టుగా కేంద్ర ప్రభుత్వం డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.